గారికి మీరు ఓవరాల్ ఒక విషయం చెప్పాలి అని అనుకుంటే, తన పార్టీలో ఎలాంటి నాయకుల్ని చేర్పించుకోవాలని ఒక సందేశం ఇస్తారు? ఉం. కవిత గారు రాజకీయాల్లో ఆమెకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ గారి చుట్టూ కూడా దయ్యాలు ఉన్నాయి, దయ్యం అంటే రాజకీయ నాయకులు ఉన్నారు అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి కవిత గారు కూడా దయ్యాలను దూరంగా పెట్టాలి. ఆమెకు ఎవరు రాజకీయ నాయకులు దయ్యాలో ఎవరు మంచి వాళ్ళో దేవతలో తెలుసు. కాబట్టి దయ్యాలను దూరంగా పెట్టి మంచి వాళ్ళని రాజకీయ పార్టీలోకి తీసుకోవాలని కూడా కవిత గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఆమె గురించి కూడా తీన్మార్ మల్లన్న కూడా కామెంట్ చేయడం జరిగింది. బీసీలతో కూడా ఎస్సీలతో వాళ్ళతో మీకేమైనా పొత్తుందా అని కూడా, మంచం పొత్తు ఏమి లేవు కదా అని కూడా ఆయన కామెంట్ చేశారు. ఆ విషయం అప్పుడు కూడా బాగా సంచలనం అయింది. అయినా కూడా కవిత గారు ఈ యొక్క బీసీ సప్లాన్ కోసం తీవ్రంగా కూడా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరినీ కూడా అగ్రకులాలు కూడా అందరినీ కలుపుకొని కవిత గారు గొప్ప విజయం సాధిస్తారని భావిస్తున్నాం. భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రిగా కూడా కవిత గారు అవతరిస్తారని కూడా భావిస్తున్నాం. వాస్తవం కూడా ఉన్నది. ఎందుకంటే విజయశాంతి గారు తాను ఒక ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో ఉండేది. అదేవిధంగా సొంత రాజకీయ పార్టీ పెట్టింది, అనుకున్న విధంగా కూడా సక్సెస్ అవ్వలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది, అక్కడ కూడా ఆమెకు అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. ఒకప్పుడు బీజేపీ పార్టీలో కూడా వెళ్ళింది, అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే కవిత గారు విజయశాంతికి ఆహ్వానం పలికారు. విజయశాంతి గారు కూడా వెళ్ళి ఈ యొక్క కేసీఆర్ కుమార్తె కవిత కొత్తగా పెట్టే పార్టీలో కూడా కలిసి ఇద్దరు కలిసి జంట మహిళలు రాష్ట్రాన్ని కూడా పరిపాలన కూడా చేయబోతున్నారు. విజయశాంతి గారు కవిత గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా త్వరలో తెలంగాణను పరిపాలించాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. సో తప్పనిసరిగా కూడా విజయశాంతి కూడా కవిత పార్టీలో చేరడానికి కూడా అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీలో చాలా అసంతృప్తిగా ఉంది. అంతేకాకుండా కేసీఆర్ గారు విజయశాంతి గారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన కుమార్తె అయినటువంటి కవిత పార్టీలో విజయశాంతి గ్యారంటీగా జాయిన్ అవుతుంది అని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నాం. సో తను ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పేసి గట్టిగా చెప్తుంది. అవును, ఇక్కడ తండ్రిని కాదని చెప్పేసి, ఇక్కడ అన్నని కాదని చెప్పేసి బీసీ నిదానంతో ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. అవును, దీనిపైన అసలు తను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా ఫ్యూచర్ లో? అవును. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారము భవిష్యత్తులో తెలంగాణలో ఒక మహిళా ముఖ్యమంత్రి రాబోతుంది. ఆ మహిళా ముఖ్యమంత్రి ఎవరు అనేది గురించి అందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే కవిత గారు కూడా ఆమె జాతకం ప్రకారం కూడా కేసీఆర్ గారి వారసుడు కవిత గారే అనేటువంటి అభిప్రాయం బలంగా ఉంది. సో కవిత గారు కూడా సొంతగా పార్టీ పెట్టి కొన్ని పార్టీలతో కూడా అండర్స్టాండింగ్ వచ్చేసి ఒప్పందాలు కుదుర్చుకొని, అలాగే విజయశాంతిని కూడా కలుపుకొని కవిత గారు నెక్స్ట్ ఎలక్షన్ లో భారీ విజయం దిశగా వెళ్తారు. ఒక ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి కవిత గారు విజయశాంతి గారు వెళ్తారు అని కూడా భావిస్తున్నాం.